హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ఇంతకుముందు అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0లో మనకు మెన్సురేషన్ టాపిక్, తర్వాత జామెట్రిక్ టాపిక్, తర్వాత లాగరిథం, తర్వాత ప్రోగ్రెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీటికి సంబంధించిన క్లాసులు అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రోగ్రెషన్స్. ఈ ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణుల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చిండు, నెక్స్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉన్నాయి, తర్వాత మనకు బేసిక్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఈ ప్రోగ్రెషన్కి సంబంధించింది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ప్రోగ్రెషన్లో 2016, 2018, 2022 ప్రిలిమ్స్లో 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే చిన్న చాప్టర్ ప్రతిసారి 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన క్లాసెస్ అనేది మనం యూట్యూబ్లో స్టార్ట్ చేసినాం. ఎట్ ది సేమ్ టైం యాప్లో కూడా మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించిన వీడియోస్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనకు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగిండు, మనం యాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఎలా చెప్తున్నాం, ఒక్కో క్వశ్చన్కు 2 మెథడ్లు చెప్తున్నామా, లేదా బేసిక్ క్వశ్చన్ చెప్తున్నామా, లేదా మనకు కాన్సెప్ట్ ఒకటే చెప్తున్నామా, లేదా షార్ట్ కట్ అనేది చెప్తున్నాం అనేది దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ ప్రోగ్రెషన్లో మరి నాట్ ఓన్లీ ఏపీ కానిస్టేబుల్, ఈ ప్రోగ్రెషన్ అనేది ఓన్లీ ఏపీ కానిస్టేబుల్కే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా, తర్వాత సెంట్రల్లో చూసిన సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, సిడిఎస్, సిపిఓ చూసినా, నెక్స్ట్ తర్వాత రైల్వేలో చూసినా ఈ ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక ఏపీ కానిస్టేబులే కాదు, మిగతా ఎవరు కూడా ప్రిపేర్ అయినా కూడా దానికి సంబంధించిన ఈ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమి ఇచ్చిందంటే ఇన్ అండ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ 6th టర్మ్ ఇస్ 20, 12th టర్మ్ ఇస్ 38, దెన్ ఫైండ్ ది 15th టర్మ్ అన్నాడు. అంక శ్రేణిలో 6వ పదం 20 మరియు 12వ పదం 38 అయినా 15వ పదం కనుక్కోమంటుండు. ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ చెప్తాం, ఆ లాజిక్ ఏంటో చెక్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. ఏంటిదంటే చూడండి, మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 6th టర్మ్ అన్నాడు కాబట్టి మనం ఏం రాయాలి, 5d a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 20. మనకి ఇక్కడ nth టర్మ్ అంటే n-1 కదా, మనకు ఆల్రెడీ తెలుసు tn ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి, tn ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, a ప్లస్ n-1 ఇంటూ d అని జనరల్ మనకు ఫార్ములా తెలుసు. ఇందులో ప్రోగ్రెషన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో అంక శ్రేణిలో ఎన్నవ పదానికి ఫార్ములా ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, 6th టర్మ్ అన్నాడు కాబట్టి 5d రాయాలి, మరి 12th టర్మ్ అన్నాడు కాబట్టి ఏం రాయాలి, a ప్లస్ 11d ఈజ్ ఈక్వల్ టు ఎంత, 38 అని రాసినాం. ఇక్కడికి వెళ్ళి మనం మైనస్ చేసినట్లయితే ఇక క్యాన్సిల్ అయిపోయింది. 11 మైనస్ 5 అంటే 6d వచ్చింది, 38 మైనస్ 20 అంటే 18 వచ్చింది. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, మనకు 3 వచ్చింది. 6 1 జా 6 3 జా అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈ డీని తీసుకుపోయి ఏంటిది ఈక్వేషన్ 1 లేదా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇందులో రాస్తున్నాం చూడండి, a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం కదా, మరి a ప్లస్ 5 ఇంటూ d అన్నాం కాబట్టి 5 3 జా 20. నెక్స్ట్ a ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 కదా. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 20 మైనస్ 15 అంటే ఎంత వచ్చింది, 5 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు 5 అనేది రావడం జరిగింది. మరి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఓకేనా, ఎన్నో టర్మ్ అడిగిందంటే చూడండి 15th టర్మ్ అన్నాడు. మరి 15th టర్మ్ అంటే మనం ఏం రాస్తాం, a ప్లస్ 14d అని రాస్తున్నాం, a ప్లస్ 14d. మరి a యొక్క వాల్యూ తెలుసు కదా మనకు 5, తర్వాత 14 ఇంటూ d అన్నాం కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 కాబట్టి 5 ప్లస్ 14 3 జా 42 వచ్చింది. అంటే ఎంత వచ్చింది, 47. ఎంత, t15th అంటే 15th టర్మ్ ఎంత, 47 అనేది రావడం జరిగింది. మరి 47 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది జనరల్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. ఇలా చేస్తే మనకు స్టెప్ బై స్టెప్ బాగా నీట్గానే ఉంటుంది. కానీ ఇలా చేస్తే టైం అనేది వేస్ట్ అవుతుందా లేదా, మరి ఆ లాజిక్ పట్టుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసిందంటే t6 అన్నాడు, t6 అన్నాడు ఎంత అన్నాడు, 20 అన్నాడు. నెక్స్ట్ తర్వాత t12 అన్నాడు, t12 అన్నాడు కాబట్టి ఎంత, 38 అన్నాడు. నెక్స్ట్ తర్వాత t15 కాబట్టి క్వశ్చన్ మార్క్. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎలా చేస్తామంటే ఈ 6 20 వచ్చిందంటే ఏం చేయాలి,
ఇంటూ 3 ప్లస్ 2 కదా, 6 3 18, 18 ప్లస్ 2 అంటే 20 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 12 ఇంటూ 3 చేస్తే 36 ప్లస్ 2 వచ్చింది అంటే 38. ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ 15 ఇంటూ 3 45 ప్లస్ 2 అంటే ఎంత 47. మరి 47 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 కదా, ఈ విధంగా చేసినట్లయితే సింపుల్గా వచ్చింది, అవునా కదా. కాబట్టి ఇలా ట్రై చేయండి, ఎందుకంటే ఇది జస్ట్ మనం నేర్చుకోవాల్సిందే, కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే లాజిక్ అప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది, అవునా కదా. ఈజీగా చేయడానికి ట్రై చేయండి. ఏంటిది కాన్సెప్ట్, మనకు ఇక్కడ ఏ కనుక్కుంటున్నాం, డి కనుక్కుంటున్నాం, ఇది కాన్సెప్ట్ గురించి. లాజిక్ ఏంటిది, ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2, ఈజీయే కదా, వెరీ ఈజీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, if the sum of first 11th term of an AP is equal to the sum of first 19th term of that AP, find the sum of the first 30th term of that AP అన్నాడు. అంక శ్రేణిలో మొదటి 11 పదాల మొత్తం అనున్నది అంక శ్రేణిలోని మొదటి 19 పదాల మొత్తానికి సమానం. అయినా అంక శ్రేణిలోని మొదటి 30 పదాల మొత్తం కనుక్కోమన్నాడు. ఓకేనా, సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 19th టర్మ్ అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటుండు, సమ్ ఆఫ్ 30th టర్మ్ అన్నాడు. సమ్ ఆఫ్ 30th టర్మ్ అన్నాడు కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, నువ్వు ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత డి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత 30 అని కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుందా లేదా, ఈజీగా అయిపోతుంది. ఇదే రాస్తున్నా చూడండి, సమ్ ఆఫ్ 11th టర్మ్ అన్నాడు కాబట్టి మెథడ్ 1 అని రాస్తున్నా. సమ్ ఆఫ్ 11th టర్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 19th టర్మ్ అన్నాడు. 19th టర్మ్ అన్నాడు. ఫస్ట్ దీని యొక్క ఫార్ములా నీకు తెలియాలి కదా. సమ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని రాస్తాం. లేదా ఇంకొక ఫార్ములా కూడా రాస్తాం, n/2 ఇంటూ a ప్లస్ l అని రాస్తాం. ఇది జనరల్ ఫార్ములా. జనరల్ ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ nth టర్మ్. ఓకేనా, అంటే n పదాల మొత్తం ఉన్నప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 a ప్లస్ l అని రాస్తాం, లేదా 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని రాస్తాం. క్లియరా కదా. నేను ఇక్కడ రాసింది 11th టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 19th టర్మే కదా, ఏ విధంగా రాస్తున్నాం ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే, ఇంకేమన్నాడు మనకు 30th టర్మ్ అన్నాడు కాబట్టి దీన్ని రాసినట్లయితే n/2 2a ప్లస్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది కదా మనకు, n ఈజ్ ఈక్వల్ 11 కాబట్టి 11/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి ఏం రాస్తాం 10d అని రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 19/2 అన్నాడు. తర్వాత 2a ప్లస్ 18d అని రాస్తున్నాం. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసినట్లయితే 2 గెట్స్ క్యాన్సిలే కదా, 2 గెట్స్ క్యాన్సిల్. 11 ఇంటూ 2 అంటే ఎంత 22a వచ్చింది. తర్వాత 11 ఇంటూ 10 అంటే ఎంత 110d వచ్చింది. 19 2s 38a వచ్చింది. 19 ఇంటూ 18 అంటే మీకు ఆల్రెడీ చెప్పినాం, 18 ఇంటూ 19 అంటే 18 స్క్వేర్ ప్లస్ 18 అంటే 18 స్క్వేర్ అంటే 324, 324కు 18 కలిపితే 342 అంటే 342d వచ్చింది. క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ 22 నాటి తీసుకురాలండి, ఈ 342ని ఇటు తీసుకురండి. 38లోకి వెళ్ళి 22 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 16a వచ్చింది, అంతే కదా. 8 మైనస్ 2 అంటే 16, 3 మైనస్ 2 అంటే ఎంత 1 వచ్చింది. ఈక్వల్ టు ఏమొచ్చింది 2 మైనస్ 0 అంటే 2 వచ్చింది. నెక్స్ట్ 4 మైనస్ 1 అంటే 3 వచ్చింది. 3 మైనస్ 1 అంటే 2 వచ్చింది. కాబట్టి ఇలా 232 వచ్చింది. మైనస్ d అన్నాడు. ఓకేనా, దేంతో క్యాన్సిల్ అవుతుంది అంటే చూడండి 8 తోటి క్యాన్సిల్ అవుతుంది కదా, 8 తోటి అన్న 4తో చేస్తున్నా చూడండి. 4 4s 4 5s తర్వాత 4 8s వచ్చింది. తర్వాత 2 2s నెక్స్ట్ 2 29s వచ్చింది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం 29d అని రాస్తున్నాం. 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 29d మైనస్ 29d. ఇక్కడ వరకు క్లియర్ కదా. మనం S11 రాసినాం, S19 రాసినాం. ఇక్కడికి వెళ్ళి మనకు a తర్వాత d యొక్క వాల్యూ వచ్చింది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 29d. యాక్చువల్లీ మనం ఏం కనుక్కోమన్నాడు S30 కనుక్కోమన్నాడు కాబట్టి 30/2 అని రాస్తున్నాం. తర్వాత 2a ప్లస్ n మైనస్ 1 అన్నాడు.
30 - 1 అన్నాడు కాబట్టి 29D అని రాస్తున్నాం. ఇక్కడి వరకు క్లియర్. ఇక్కడికి వచ్చినాక చూడండి 2 1s 2 15s రాస్తున్నాం. 15 ఇంటూ మరి 2a అంటే ఎంత వచ్చింది మనకు -29d ప్లస్ 29d వచ్చింది. ఓకేనా, ఇది క్యాన్సిల్ చేసినట్లయితే 0 వచ్చింది. మరి S30 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్ కదా, ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది. ఇది జనరల్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఓకేనా ఎంత లేదన్నా ఒక 40 to 50 సెకండ్స్ ఈజీగా పడుతుంది. అవునా కదా, ఈజీగా పడుతుంది. మరి వితౌట్ పెన్ తోటి ఎలా సాల్వ్ చేయాలి, మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనం మెథడ్ 2 అని రాస్తున్నాం. చూడండి మెథడ్ 2 ఏంటిది, మెథడ్ 2 అన్నాడు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు 30 అన్నాడు. మరి 11 + 19 ఎంత, ఇగో 11 + 19 ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ ఈక్వల్ టు 30 అంటే మీనింగ్ ఏంటిది మనకు 0 వచ్చింది. ఓకేనా, 11 + 19 అంటే ఎంత 30, మరి 30 - 30 అంటే 0. క్లియరా కదా, వితౌట్ పెన్నా కాదా, వితౌట్ పెన్ తోటి సాల్వ్ చేయొచ్చు. మీకు ప్రాసెస్ చెప్తున్నాం, లాజిక్ అని చెప్తున్నా. మీరు ఎక్కడనైనా చూడండి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ అయితే కాన్సెప్ట్ అన్న చెప్తారు, లేకుంటే లాజిక్ అన్న చెప్తారు. రెండు చెప్పే ఏకైక ఇన్స్టిట్యూట్, ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు బుక్ కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మ్యాథ్స్ అంటే ఏంటిది ఆలోచించాలి. కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచిస్తావు అనేది చెప్పే ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక్కో క్వశ్చన్కు 2 3 4 ఎందుకు మెథడ్ చెప్తున్నంటే నా పాయింట్ ఆఫ్లో నేను ఇలా ఆలోచిస్తా, మరి నీ పాయింట్ ఆఫ్లో కూడా ఆలోచించాలి కదా. అంటే నేను నా రకంగా ఆలోచిస్తా, నీ నుంచి నేను ఎలా ఆలోచిస్తా అనేది 2 నుంచి 3 మెథడ్ 4 మెథడ్స్ 5 మెథడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం నువ్వు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ నేర్చుకో, లాజిక్ నేర్చుకో, త్రూ ఆప్షన్ ద్వారా తీసుకో, నెక్స్ట్ బ్యాక్వర్డ్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ది సమ్ ఆఫ్ 4 + 44 + 444 అప్ టు n టర్మ్స్ అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమనంటే అది మొత్తం ఇచ్చిండు, ఇచ్చిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం జనరల్గా చూడండి 9th క్లాస్ 10th క్లాస్, కొంతమంది 9th క్లాస్ బుక్లు ఉంటుంది, కొంతమందికి 10th క్లాస్ బుక్లు ఉంటుంది. మీరు CBS సిలబస్ చూసినట్లయితే 8th క్లాస్లోనే ఉంటుంది. ఈ సేమ్ ప్రాబ్లం అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేసినామంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ n అని రాసినట్లయితే మనం జనరల్ చూసినట్లయితే ఇది 4 + 44 + 444 అన్నాం కదా, 444 - n టర్మ్స్ అన్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4ను కామన్ తీసినట్లయితే 1 + 11 + 111 - n అని రాస్తున్నాం. నేను ఇప్పుడు పైన కింద 4 తోటి ఎంత 9 తోటి ఇంటూ చేస్తున్నా, డివైడెడ్ బై చేస్తున్నా. 1 + 11 11 -- n అని రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది 4/9 అయింది. తర్వాత ఇది 9 + 99 + 999 +n వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తానంటే చూడండి 4/9 10ని ఎలా రాస్తాం, 9 10 - 1 అని రాస్తాం. తర్వాత 100ని ఎలా రాస్తాం, 10² - 1 99. తర్వాత సేమ్ అదే విధంగా 10³ - 1 అని రాస్తాం. +n వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్ కదా. 9 మీన్స్ 10 - 1, 100 మీన్స్ ఎంత, సారీ 99 మీన్స్ 100 - 1, 999 మీన్స్ 10³ - 1, 10³ - 1 కాబట్టి ఇక్కడ వరకు రాసినాం. ఇక్కడ రాసినాక నేను ఒక్కొక్క దాన్ని ఏంటిది దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇది 10, తర్వాత 10² + 10³ -n ఇక్కడ వరకు ఒకటి. తర్వాత ఇంకోటి ఏం రాస్తున్నాం అంటే చూడండి, ఇక్కడ -1ను కామన్ తీస్తే 1 + 1 + -n అని రాసినాం. ఇక్కడి వరకు క్లియర్. మరి 4/9 అని రాసినాం కాబట్టి ఇది ఎలా ఉంది, దీన్ని మనకు గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి ఓకేనా. nth టర్మ్ సమ్ ఆఫ్ nth టర్మ్ ఏం రాస్తామంటే a ఇంటూ r⁴n - 1/r - 1 అని రాస్తాం. ఓకేనా, r⁴n - 1/r - 1 a ఇంటూ అని రాస్తున్నాం. మరి ఇక్కడ చెక్ చేస్తే a = అన్నాడు, a = 10 కదా, ఇగో 10 అని రాస్తున్నాం. r అంటే 100/10 అంటే 10, 1000/100 అన్న 10 కాబట్టి 10⁻⁴
n మైనస్ 1 బై ఏమని రాస్తున్నాం r మైనస్ 1 అన్నాడు కాబట్టి 10 మైనస్ 1 అని రాస్తున్నాం. ఇక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత ప్లస్ మైనస్ ఇది ఎంత n కదా మైనస్ n అని రాస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్ కదా, మొదటి n సహజ సంఖ్యల మొత్తం అని రాస్తున్నాం. క్లియరా కదా, కాబట్టి మైనస్ n వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నంటే చూడండి, ఇది 10 మైనస్ 1 కాబట్టి ఇక 4/9 10 into 10 to the power of n minus 1. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇక్కడ n అన్నాడు కాబట్టి ఇది 9 కాబట్టి 9 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత చెక్ చేసినట్లయితే ఒకదానికొకటి ఎంతది ఇంటూ చేసినట్లయితే 4 into 10 అంటే 40, తర్వాత 9 into 9 అంటే 81 వచ్చింది. తర్వాత ఎంత వచ్చిందంటే 10 to the power of n minus 1 సేమ్ యాజ్ టీజ్ రాస్తే 4n/9 వచ్చింది. మరి ఇదా ఏమొచ్చింది 40/81, తర్వాత 10 to the power of n వచ్చింది 40/81, 10 to the power of n minus 1 minus 4n/9 వచ్చింది. కాబట్టి ఇలా సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. కానీ ఎంత టైం పడుతుంది, ఇది ఎంత టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 1 minute టైం పడుతుంది లేదా, మోర్ దెన్ 1 minute టైం పడుతుంది. కాబట్టి మరి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఏ విధంగా అంటే నువ్వు జస్ట్ అబ్జర్వ్ చేయి, ఆప్షన్ పెట్టేయి, జస్ట్ అబ్జర్వ్ చేయి, ఆన్సర్ పెట్టేస్తే ఏంటిది ఆన్సర్ అంటే ఒక్కసారి చూడండి. నీకు ఫస్ట్ టర్మ్ ఎంత రావాలి 4 రావాలి, రెండింటిని కలిపితే ఎంత రావాలి 4 + 44 అంటే 48 రావాలి కదా. నెక్స్ట్ 3 కలిపితే ఎంత రావాలి, ఈ 4 44 48 4 కలిపితే S3 వస్తుంది. S1 అంటే 4 రావాలి, S2 అంటే 48 రావాలి, అవునా కదా. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడి వరకు అయితే క్లియర్ కదా, ఇది ఇక్కడి వరకు క్లియర్ ఉంటుంది. ఎందుకు క్లియర్ అంటుంటుందని చూడండి, మంచిగా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసిన కాబట్టి చాలా బాగుంటుంది. కానీ ఎగ్జామ్లో ఈ మెథడ్ అనేది పనికి రాదు, అవునా కదా. మోర్ దెన్ 1 minute టైం పడుతుంది. మన క్వశ్చన్స్ ఎలా ఉండాలి, లెస్ దెన్ 1 minute ఉండాలి. ఇంకో కొన్ని చూస్తే జస్ట్ బిట్టు చూడాలి, ఆన్సర్ పెట్టాలి, అంతే కదా. నాన్ మ్యాథ్స్ వాళ్ళ డైలాగ్ ఇదే కదా, నేను క్వశ్చన్ చూడాలి బిట్టు పెట్టాలి కానీ ప్రాక్టీస్ వద్దు, అవునా కదా. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఏంటిదంటే మనకు 4 రావాలంటే ఇక్కడ 81 ఉంది కదా, నేను ఒకవేళ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 81 తోటి డివిజిబుల్ అవ్వాలి, 81 తోటి డివిజిబుల్ అవ్వాలి కదా. ఎలా వస్తుంటే చూడండి, ఇక్కడ 1 అప్లై చేస్తే 10 ఉన్నది కదా, 10 - 1 9 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 8/n అన్నాడు కాబట్టి 8 - 1 అంటే 7, 7ను 81 డివైడ్ చేస్తుందా, చేయదు, పక్కన పెట్టండి. ఇక్కడ డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయదు. మరి ఇక్కడ చేస్తుందంటే చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 10 - 1 అంటే 80 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చెక్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఏమొచ్చింది మనకు 9 ఎంత 10 - 1 9 వచ్చింది కాబట్టి ఇది ఓకే. మరి ఇది చేయాలా డౌట్ వస్తుంది, ఇది చేయాలనే డౌట్ వచ్చింది కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. అక్కడనేమో -59/9 ఉంది, నెక్స్ట్ ఇక్కడనేమో 4n/9 ఉంది కాబట్టి ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఇక డైరెక్ట్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, నేను ఫస్ట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా కాబట్టి n = మనకి ఎంత వచ్చిందంటే ఇక 40/9 ఇంటూ 9 అని రాస్తున్నాం, -4/9 వచ్చింది. ఇక 9 క్యాన్సల్ అయిపోయింది కదా, 9 క్యాన్సల్ అయిపోయింది, ఓకేనా. ఇంకొకటి ఏమన్నాడు 81 కదా, 81 అన్నాడు కాబట్టి 9 9s వచ్చింది. మరి 40 - 4 అంటే 36 కదా, 36/9 కాబట్టి 4 వచ్చింది. నీకు తెలిసింది కాబట్టి హ్యాపీ. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ 9 ఉంది కదా, 9 9s 81. మరి 40 - 5 అంటే 35. మరి 35ని 9 డివైడ్ చేస్తుందా, చేయదు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఓకే. వితౌట్ పెన్ కదా, నీకు ఏంటిది ఫస్ట్ బేసిక్ చెప్పిన ఫార్ములా అనేది ఎలా సాల్వ్ చేయాలి, మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ పెన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి మళ్ళీ చెప్తున్నా చూడండి. 40 - 4 36, ఓన్లీ 9 డివిజిబుల్. నెక్స్ట్ 40 - 5 35 నాట్ డివిజిబుల్ బై 9. క్లియరా కదా. ఈ విధంగా చెక్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. లేదు నేను ఇలా చేస్తా అంటే చేసుకోండి, ఓకేనా. ఏపీ కానిస్టేబుల్ పర్పస్లో మనం వీడియో అనేది స్టార్ట్ చేసినాం, ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రెషన్స్ అంటే ఈరోజు సాటర్డే రోజు
సాటర్డే రోజు మనకు 7కు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఆల్రెడీ మీకు షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కసారి చెక్ చేస్తున్నాం. ఇది ఎవరెవరికి ఇచ్చినామంటే ఏపీ కానిస్టేబుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏపీ కానిస్టేబుల్కు ఫస్ట్ సాటర్డే రోజు మనకు ప్రోగ్రెషన్స్ వస్తుంది అనుకున్నాం. ప్రోగ్రెషన్ ఆల్రెడీ అప్లోడ్ చేసినాం కూడా, చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనకు మండే రోజు ఏమొస్తుందంటే ప్రాబబిలిటీ వస్తుంది. ప్రాబబిలిటీ అన్నిటి 7 o'clockకే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది మండే రోజు. నెక్స్ట్ వెన్స్డే రోజు మనకి ఏమొస్తుందంటే లీనియర్ ఈక్వేషన్కు సంబంధించింది, లీనియర్ ఈక్వేషన్స్కు సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత సండేకి ఏం చేస్తున్నామంటే అయితే సండే లేదా మీకు మండే ఈ 2 daysలో ఎప్పుడో ఒకసారి మీకు ఖచ్చితంగా మెన్సురేషన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఆల్రెడీ మనం ఇంతకుముందే వీడియోలో కూడా మనం క్లారిటీగా చెప్పినాం. ఒకసారి చూసినట్లయితే చాలా మంది ఏమంటారంటే వెయిట్ చేసామంటే ఓకేనా, ఆల్రెడీ మీకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఎడిటర్ తర్వాత వీళ్ళకి ఏమైందంటే వైరల్ ఫీవర్ రావడం వల్ల కొంచెం మనకు ఈ 3-4 days అనేది అప్లోడ్ చేయలేదు. అంతేకాని మీరు చెప్తారు చేయలేదంటే నేను ఆల్రెడీ చెప్పినామంటే ఆ టైంకి చేస్తాం. ఓకేనా, ఈరోజు సాటర్డే 7 PM కన్నా 7కు అప్లోడ్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ మండే రోజు ప్రాబబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 7 o'clock అప్లోడ్ చేస్తాం. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ ఎన్ని వీడియోస్ వస్తాయంటే చూడండి, ఇందులో 90+ వస్తాయి, ఇందులో 110+ వస్తాయి, ఇందులో 50 వరకు వస్తాయి, ఇక్కడ 200 నుంచి 300 వీడియోస్ వస్తాయి. ఇవన్నీ కలిపి మీకు 199కు 3 months వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. 199 కేవలం 199 రూపీస్కే 3 months తోటి వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. లేదు నాకు అరిథమెటిక్ కూడా యాడ్ చేయమంటే వాళ్ళకు కూడా యాడ్ చేసినాం 299కు 3 months. ఇదేమో అడ్వాన్స్ మ్యాథ్స్, నెక్స్ట్ ఇక్కడేమో అడ్వాన్స్ మ్యాథ్స్ ప్లస్ అరిథమెటిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇచ్చేది మనమే. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ బుక్ తోటైనా కంపారిజన్ చేసుకున్నట్లయితే ఓకేనా, మన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్ అది స్టార్టింగ్ నుంచి 2022 అరిథమెటిక్ బుక్ వచ్చినప్పటి నుంచి మనమే హైయెస్ట్ క్వశ్చన్స్ కానీ నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనమే ఎక్కువ ఇస్తున్నాం. ప్రతి ఏ బుక్ తోటైనా కంపేర్ చేసుకోండి, ఆన్లైనా ఆఫ్లైనా లేకుంటే ఇంకెక్కడైనా కంపేర్ చేసుకోండి. ఓకేనా, కొత్త మోడల్స్ అనేవి మనమే తీసుకురావడం జరుగుతుంది. అంటే ఏపీ తెలంగాణలో నేను చెప్పే విషయం గురించి ఓకేనా, తర్వాత విషయం తర్వాత ఓకేనా, ఏపీ తెలంగాణలో కొత్త మోడల్స్ రావాలన్నా, కొత్త క్వశ్చన్స్ రావాలన్నా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావాలన్నా, నంబర్ ఆఫ్ మోడల్స్ రావాలన్నా మ్యాథ్స్ పరంగా ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇంకా రిమైనింగ్ రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి, మనం యాప్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు మహేందర్ అగర్వాల్ యాప్ను ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు బ్రెయిన్ సింబల్ తోటి మహేందర్ అగర్వాల్ యాప్ వస్తుంది. ఓకే, యాప్ చూసినట్లయితే ఇక్కడ ఏపీ కానిస్టేబుల్కు సంబంధించింది మెన్షన్ చేసిన చూడండి, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ 3 monthsకు 199 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇది ఏపీ కానిస్టేబుల్, ఇక్కడ మెయిన్స్ అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ 2 కలిపి ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది 199, ఇది 299 ఇవ్వడం జరిగింది 3 months వ్యాలిడిటీ తోటి. ఇక్కడికి వెళ్ళి పీడిఎఫ్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అనేది రావడం జరుగుతుంది. కంటెంట్ వచ్చిన తర్వాత ఏపీ కానిస్టేబుల్ లేదా పోలీస్ ఎగ్జామ్ రావడం జరిగింది. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించింది ఈ రోజు మనం ప్రోగ్రెషన్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ ఉన్న తర్వాత నెక్స్ట్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ నెక్స్ట్ వెంటనే చూడండి, ఇదేమో వీడియోస్ సంబంధించింది. నెక్స్ట్ తర్వాత మనకు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకోండి, ఇక పీడిఎఫ్ సంబంధించింది ఈ ప్రోగ్రెషన్స్ తర్వాత ఇప్పుడు మనం ప్రాబబిలిటీ అనేది అప్లోడ్ చేసినాం పీడిఎఫ్ అనేది. నెక్స్ట్ మండే రోజు మనం ఏం చేస్తామంటే మనము ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు అంటే ఇక్కడ మనకు మ్యాథ్స్లో అరిథమెటిక్లో కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్లో కావచ్చు, మ్యాక్సిమం మార్క్స్ ఎవరైతే కొట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ కావాలా, ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ కావాలనేది మీరు డిసైడ్ చేయండి. ఇది మనకు ఆన్లైన్ కోర్స్కు సంబంధించినది ఇది ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత మనకు ప్రాబ్లం అనేది చెక్ చేసినట్లయితే నెక్స్ట్ ఏమిచ్చిండు, 3 numbers are in the AP whose sum is 30 and the product is 910, then what is the greatest number in the AP అన్నాడు. అంక స్టడీలోని 3 పదాల మొత్తం 30, వాటి యొక్క లబ్ధం 910 అయితే అంక స్టడీలోని గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు. సింపుల్ కదా, వెరీ ఈజీ. 3 numbers ఇచ్చిండు. ఫస్ట్ 3 numbers మనకు తెలియదు కాబట్టి ఏమనుకోవాలి, A - D, తర్వాత D,
తర్వాత a ప్లస్ డి తెలియదు కాబట్టి 3 నెంబర్స్. ఒకవేళ 5 నెంబర్స్ అంటే a మైనస్ 3d, a తర్వాత a మైనస్ డి, తర్వాత a ప్లస్ డి, a ప్లస్ 3d. ఇదే కదా మనం నేర్చుకుంది. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం. మనకి ఏమి ఇచ్చిండు? మెథడ్ 1 చూడండి, నేను డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పేస్తున్నా. హైయెస్ట్ నెంబర్ అన్నాడు కదా, మొత్తం నంబర్ను కలిపితే 30 అన్నాడు. ఇగో 30 అన్నాడు కాబట్టి 3 నెంబర్స్తో చేస్తే మనకేమొస్తుంది? యావరేజ్ వస్తుంది. యావరేజ్ అంటే 3 నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ 10 మైనస్ 3 అంటే 7. నెక్స్ట్ 10కు 3 కలిపితే ఎంత? 13. హైయెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి 13. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్ కదా. మనకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే 30/3 నెంబర్స్ అన్నాడు కాబట్టి 10. 10 అంటే మిడిల్ వచ్చింది. 10 కంటే 3 లెస్ ఉండాలి, 3 అనేది మోర్ ఉండాలి. లీస్ట్ నెంబర్ అంటే 7 అని చెప్పాలి, హైయెస్ట్ నెంబర్ అంటే 13 చెప్పాలి. క్లియర్ కదా? లేదు అంటే నేను ఇంకొకటి ప్రాసెస్ చెప్తా చూడండి. మెథడ్ 2 అన్నాం. ఇక్కడ 3 నెంబర్స్ అంటే a మైనస్ డి, తర్వాత d, తర్వాత ఏంటిది a, తర్వాత a ప్లస్ డి. అంతే కదా? 3 నెంబర్స్ అన్నాం కాబట్టి a మైనస్ డి, a, తర్వాత a ప్లస్ డి. మూడింటిని కలిపితే అన్నాను. మూడింటిని కలిపినాం కాబట్టి ఇక ప్లస్ తర్వాత ప్లస్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 30 అన్నాడు కాబట్టి ఇక మైనస్ తర్వాత ప్లస్ క్యాన్సిల్ అయింది. 3a ఇజ్ ఈక్వల్ టు 30. 3a ఇజ్ ఈక్వల్ టు 30 అయితే a ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 10 వచ్చింది. a ఇజ్ ఈక్వల్ 10 వచ్చింది. వాటి యొక్క ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ఇది నేను a అలానే రాస్తున్నా. తర్వాత a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఈక్వల్ టు 910 రాస్తున్నాం. లేదు ఇంకొక స్టెప్ రాసినట్లయితే ఇది a, తర్వాత ఇది a మైనస్ డి, నెక్స్ట్ ఇదేమో a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 910 కదా. వాటి యొక్క ప్రొడక్ట్ అన్నాడు. ప్రొడక్ట్ అంటే ఇంటూ కదా చేయాల్సింది. కాబట్టి a అంటే మనకు తెలుసు కాబట్టి ఇంకొక స్టెప్ రాస్తున్నా. a మైనస్ డి, a ప్లస్ డి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. మరి a మైనస్ డి, a ప్లస్ డి అంటే ఎంత? a స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 910 వచ్చింది. నీకు ఏ వాల్యూ తెలుసు కదా, ఇది 10 ఇంటూ a స్క్వేర్ అంటే 100 మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 910 వచ్చింది. 0 0 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. డి స్క్వేర్ అటు పంపించండి, 91ని తీసుకురండి. 100 మైనస్ 91 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ వచ్చింది. మరి డి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 9 వచ్చింది కదా. మరి డి 3 అంటే 3 స్క్వేరే కదా 9 అంటే. మరి d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. 3 వచ్చింది. అవునా కదా? మరి మనం అడిగింది ఏంటిది? హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంటే a ప్లస్ డి ఈక్వల్ టు a అంటే ఎంత రాసిన మనం? a అంటే 10 వచ్చింది ప్లస్ d అంటే ఎంత? 3 వచ్చింది. అంటే ఎంత వచ్చింది? 13. మరి 13 కదా నేను చేసింది. ఈ విధంగా చేయొచ్చు కదా. మీకు 2 మెథడ్ చెప్పింది, రీజన్ అర్థమైంది కదా. ఓకేనా? ప్రాసెస్, లాజిక్ నువ్వు ఏదైనా అప్లై చేయి. ప్రాసెస్ చేస్తావా, లాజిక్ చేస్తావా, నీ పైన డిపెండ్ అయి ఉంది. అవునా కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ అన్ ఏపీ ఆఫ్ 21 టర్మ్స్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్ ఈస్ -33 అండ్ దట్ ఆఫ్ మిడిల్ 375. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఏపీ అన్నాడు. 21 పదాలున్న అంక స్టడీలో మొదటి 3 పదాల మొత్తం -33 మరియు మధ్యలో ఉన్న 3 పదాల మొత్తం 75 అయిన అంక స్టడీలో ఉన్న అన్ని పదాల మొత్తం ఎంత? ఓకేనా? క్లియర్గా చూడండి. మొత్తం 21 నంబర్స్ ఇచ్చిండు. అందులో ఫస్ట్ 3 నంబర్స్ ఇచ్చిండు. నెక్స్ట్ తర్వాత మిడిల్లో 3 నెంబర్స్ అన్నాడు. యాక్చువల్లీ 21లో మిడిల్లో 3 నెంబర్స్ ఏముండాలి? నువ్వు ఫస్ట్ యావరేజ్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది కదా. 21లో యావరేజ్ అన్న సరాసరి సగటు సేమే కదా. 21కి ఒకటి కలుపు 22. 22లో హాఫ్ అంటే 11 కదా. 11 అంటే దానికంటే ముందు తర్వాత అది చెక్ చేసినట్లయితే మిడిల్లో 3 నెంబర్సే కదా. మరి 11 వచ్చిందంటే 11 కంటే ముందు 10 ఉంటుంది, 11 తర్వాత అంటే 12 ఉంటుంది. అంటే 10, 11, 12 ఈ మూడింటిని సమ్ చేసినట్ట ఎంత అన్నాడు? 75 అన్నాడు. 75 అన్నాడు. మరి ఫస్ట్ 3 సమ్ చేస్తే ఎంత? -33 కాబట్టి అక్కడికి వెళ్ళి ఏ వాల్యూ వస్తుంది? ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది. అక్కడికి వెళ్ళి డి వాల్యూ కనుక్కోలేం అనుకోండి, తర్వాత మనకు కనుక్కోవాల్సిన ఆన్సర్ అనేది వస్తుందా లేదా? ఇది జనరల్ మనకు ప్రాసెస్. మరి వితౌట్ పెన్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఎలా సాల్వ్ చేసే కంటే ముందు మనం ప్రాసెస్ అనేది నేర్చుకుంటాం, లాజిక్ అనేది అప్లై చేస్తాం. క్లియరా? ఓకే, ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. మెథడ్ 1 కాబట్టి ఫస్ట్ 3 టర్మ్స్ అంటే a మైనస్ డి, a ప్లస్ డి. ఓకేనా? మూడింటిని కలిపితేనట, ఇక మూడింటిని కలపండి. కలిపితే ఎంత? -33 మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ కాబట్టి 3a ఈజ్ ఈక్వల్ టు -33. మరి a ఈజ్ ఈక్వల్ టు ఎంత? -11. a ఈజ్ ఈక్వల్ టు 11. క్లియరా కదా? మిడిల్లో 3 నెంబర్స్ రావాలంటే చూడండి, 21లో
21లో యావరేజ్ అంటే ఎంత వచ్చింది 11 అంటే 11 అనేది యావరేజ్ దీనికంటే 1 తక్కువ ఉండాలి దీనికంటే 1 ఎక్కువ ఉండాలి అంటే 10 12 అంటే 3 నంబర్సే కదా కాబట్టి a + 10d ఒకసారి చెక్ చేసినట్లయితే అది 10th టర్మ్ 11 12 కాబట్టి ఓకేనా 10th టర్మ్ అంటే ఏం రాస్తాం a + 9d 11th టర్మ్ అంటే a + 10d నెక్స్ట్ తర్వాత 12th టర్మ్ అంటే a + 11d = 75 ఏమైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేద్దాం ఓకేనా a + a అంటే ఎంత 3a వచ్చింది 3a నెక్స్ట్ తర్వాత 10 తర్వాత 11 21 + 9 అంటే 30d వచ్చింది = ఎంత 75 ఈ ప్రతి దాంట్లో నేను 3ని కామన్ తీస్తే a + 10d = 75 3తో చేసినట్లయితే 3 2s 3 5s వచ్చింది అంటే a + 10d = ఎంత వచ్చింది 25 వచ్చింది మరి a = -11 కదా ఇగో -11 + 10d = ఎంత 25 వచ్చింది మరి 10d = ఏం రాస్తున్నంటే -11 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ కాబట్టి 25 + 11 మరి 10d = ఎంత 36 వచ్చింది తర్వాత d = ఏమొచ్చిందంటే 2 5s 2 18s 2 5s 2 18s d = ఎంత వచ్చింది మనకు 18/5 వచ్చింది d = ఎంత వచ్చింది మనకు 18/5 అన్నాడు కాబట్టి అదే రాస్తున్నాం ఇక్కడ మనం ఏం అడిగిండు మరి అంక శ్రేణిలో ఉన్న అన్ని పదాల మొత్తం అన్నాడు కదా 18/5 వచ్చింది కాబట్టి ఎన్ని పదాలు ఉన్నాయి s21 = 21/2 n/2 2a ప్లస్ ఇగో 2a అన్నాడు 2a అంటే ఎంత వచ్చింది -11 కదా ఇగో a ప్లస్ n-1 అంటే ఎంత 20 d అంటే ఎంత వచ్చింది మనకు 18/5 వచ్చింది 18/5 వచ్చింది క్లియరా 2a n-1 ఇంటూ d 18/5 కదా క్లియరా అయిపోయింది ఒకవేళ చెక్ చేసినట్లయితే 2 తోటి క్యాన్సిల్ చేస్తున్నాం ఇగో 2 గెట్స్ క్యాన్సిల్ తర్వాత 2 10s తర్వాత 5 2s వచ్చింది ఎంత వచ్చిందంటే చూడండి 21 ఇంటూ -11 తర్వాత 18 2s ఎంత 36 వచ్చింది 36లోకి వెళ్ళి 11 తీసేస్తే 25 వచ్చింది కదా ఇది ఎంత s21 మరి 25 1s 25 పైన 2 25 2s 50 50 + 2 ఎంత 52 వచ్చింది అంటే s21 = 525 మరి 525 వచ్చిందంటే ఆప్షన్ ఏం రాస్తున్నాం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి ఇదంతా నేను రాసినందుకు బాగానే అనిపించింది కదా ఏ వచ్చింది d వచ్చింది సమ్ ఆఫ్ 21 టర్మ్స్ రాసినాం ఇది జనరల్గా రాస్తే వచ్చింది మరి ఇలాంతా రాస్తామా అంటే రాయకూడదు మరి ఏం చేయాలి ఇదే కదా డౌట్ ఏం చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏం అబ్జర్వ్ చేస్తామంటే మనకి ఇచ్చింది ఏంటంటే మిడిల్లో 3 నెంబర్స్ సమ్ అన్నాడు కదా మూడింటిని కలిపితే 75 మరి యావరేజ్ అంటే బైయే కదా కాబట్టి 75/3 25 యావరేజ్ ఎంత 25 టోటల్ నెంబర్స్ ఎంత 21 ఇంటూ 25 ఎంత 525 25 ఇంటూ 21 525 ఓకేనా ఆన్సర్ అయిపోయిందా లేదా 75 3 నెంబర్స్ని కలిపితే సగం అంటే ఏంటిది యావరేజ్ అంటే బై 3 25 ఎన్ని నెంబర్స్ 21 ఇంటూ 25 525 డైరెక్ట్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్ ఎంత సింపుల్గా చేసినా చూడండి మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఓకేనా అరిథమెటికే కావచ్చు అడ్వాన్స్ మ్యాథ్సే కావచ్చు రీజనింగే కావచ్చు ఒక్క క్వశ్చన్కు 2 3 4 మెథడ్లు కూడా సాల్వ్ చేస్తాం కాన్సెప్టు లాజిక్ చెప్పే ఏకైక ఇన్స్టిట్యూట్ మనది మాత్రమే ఉంటుంది ఓకేనా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కదా ఓకే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే మనకు స్టేట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఎస్ఐలో ఓకేనా ఈ స్టేట్ సెకండ్ థర్డ్ అనేది ఫస్ట్ మన ఏపీ తెలంగాణలోనే
ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్కు ఎవరికైనా వచ్చిందంటే అది మనకే, ఓకేనా? కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇంతకుముందు మనం ఓన్లీ మ్యాథ్స్ క్లాస్ గురించే కదా మనం మాట్లాడింది, అంటే అరిథమెటిక్, రీజనింగ్ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్ సంబంధించింది మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేసినామంటే మనకు జనరల్ స్టడీస్ కూడా ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, జనరల్ స్టడీస్ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సివిల్స్ మరియు గ్రూప్స్ అధ్యాపకులచే బోధన అనేది మనకు జిఎస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఏదైతే టాప్ ఇన్స్టిట్యూట్లు అంటారు కదా, ఆ టాప్ ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీ తోటే జిఎస్ అనేది మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళతో చెప్పించడం అనేది జరుగుతుంది. మీరు తెలుసుకోండి మరి ఆ ఫ్యాకల్టీలే మన దగ్గర చెప్తురా లేదా అనేది. కాబట్టి అది ఒక్కసారి తెలుసుకోవాలి, ఎందుకంటే టాప్ ఇన్స్టిట్యూట్, టాప్ ఫ్యాకల్టీ, టాప్ ఇన్స్టిట్యూట్లు అన్నారు కదా, ఆ టాప్ ఫ్యాకల్టీలతోటే మన ఇన్స్టిట్యూట్లో జనరల్ స్టడీస్ అనేది చెప్పించడం జరుగుతుంది. ఇక మీకు మ్యాథ్స్ అంటే తెలిసిందే, అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, మీకు 1కి 2 సార్లు కాదు 3 సార్లైనా వచ్చే వరకు చెప్పడం జరుగుతుంది కదా. అర్థమైన తర్వాతనే క్లాసులకి బయటకి పంపిస్తున్నాం, తర్వాత డైలీ వచ్చేటప్పుడు నోట్స్ చెక్ చేస్తున్నాం. అంటే నువ్వు నిన్న చెప్పిన ప్రాబ్లం చేసినావా లేదా అని చెక్ చేసిన తర్వాతనే క్లాస్లోకి పంపించడం జరుగుతుంది. ఒకవేళ నీకు అర్థం కాకుంటే నేను అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్లో ఉండడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీకు డౌట్ క్లాస్లో అడగాలనిపించినప్పుడు సిగ్గనిపిస్తే ఆఫీస్ రూమ్కి వచ్చి అడగండి అని కూడా చెప్పిన. ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే ఒక డైరెక్టరు స్టూడెంట్ కోసం డౌట్లు ఉన్నాయా అని చెక్ చేసి పంపించే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉందంటే మన మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ అనేది మాత్రమే ఉన్నది. మీరు తెలుసుకోండి, 1కి 2 సార్లు తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైం తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, గ్రూప్ 2 తర్వాత ఏంటిది గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, మీరు తర్వాత తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ఏపీ గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ డిఏఓ కావచ్చు, మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూసినా స్టాండర్డ్ టఫ్ ఇచ్చినారు కదా, ఆ టఫ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లకు వెళ్ళి మనం చెప్పిన మోడల్స్ అనేది ఆల్మోస్ట్ 90% అనేది రావడం జరిగింది. అవి కూడా మీకు యూట్యూబ్లో ఎగ్జామ్ అయిన రోజే మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది, కావాలంటే చెక్ చేసుకోండి. తర్వాత మన బుక్లో వచ్చినప్పుడు కూడా బుక్లో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది, మనకు పేజీ నెంబర్తో సహా ఎంటైర్ ఏపీ తెలంగాణలో అలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏకైక ఇన్స్టిట్యూట్ లేదా ఏకైక పర్సన్ అది మనమే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అడ్రస్ కింద ఇచ్చినాం చూడండి, మనకు సిఎంఆర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529, తర్వాత మనకు దిల్సుఖ్ నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకే మనకు ఆర్కే ఫ్యాషన్ హబ్ ఉంటుంది, 3rd ఫ్లోర్లో మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 9666309098కు కాల్ చేసి మీ యొక్క డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకోండి.